చిన్న పిల్లలండి, వాళ్ళకేం తెలుసు? మనమే పాడు చేస్తున్నాం, మనమే బాధపడుతున్నాం. ఇది అసలు మెయిన్. వాళ్ళతో పాటు మనం కూడా తయారయ్యాము. పిజ్జాలు, బర్గర్‌లు, జంక్ ఫుడ్ అని తెగ తినేస్తున్నాము. వాళ్ళకి తినిపిస్తున్నాము. అలా చేయడం వల్ల పిల్లలు ఒబెసిటీకి గురవుతున్నారు. వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోలేకపోతున్నారు. ఎంతకాలాన్ని మనం చేస్తాం, ఎంతకాలాన్ని మనం ఉంటాం వాళ్ళతోటి. నేను చెప్పేది మీకే పేరెంట్స్‌కి, మీ పిల్లల్ని ఎక్కువ ఆన్‌లైన్ గేమ్స్ కంటే ఆఫ్‌లైన్ గేమ్స్‌కి ప్రిఫర్ చేయండి. దానివల్ల మెంటల్ స్ట్రెస్ చాలా రిలీఫ్ అవుతుంది. పిల్లలు యాక్టివ్‌గా ఉంటారు. నేను చెప్పేది అక్షరాల నిజము. మనం ఆన్‌లైన్ గేమ్స్ ఆడించడం వల్ల పిల్లలతో వాళ్ళకి సైట్ ప్రాబ్లమ్ వస్తుంది. ఒక్కసారి కానీ సైట్ వస్తే అది క్యూర్ అవ్వదు. పిల్లల్ని చదివించండి, ర్యాంకులు తెప్పించండి, ఏం పర్లేదు. కానీ వాళ్ళతో ఫిజికల్ యాక్టివిటీస్ కూడా చేపించండి, గేమ్స్ పంపించండి. వాళ్ళు మనం ఎలా తయారు చేస్తే అలా తయారవుతారు. మనల్ని చూసే పెరుగుతారు, మనం చేసిందే చేస్తారు. గుర్తుపెట్టుకోండి. ఫుడ్ తినట్లేదని ఫోన్లు ఇవ్వడం ఇలాంటివన్నీ మానేసేయండి. ఇప్పటి నుంచైనా కానీ మీ పిల్లల్ని ఎలా పెంచాలి, ఎలా చూసుకోవాలి, మీ పేరెంట్స్ మిమ్మల్ని ఎలా చూస్తున్నారో అలా చూసుకోండి. మీకు లాగా ఒక మంచి స్టేజ్లో ఉంటారు. నేను చెప్పేది ఏంటంటే పేరెంట్స్కైనా పిల్లలకైనా, మీ పిల్లలతో కానీ పేరెంట్స్తో కానీ కనెక్ట్ అవ్వండి. కనెక్ట్ అయితే దాని తర్వాత లైఫ్ చూడండి, చాలా హ్యాపీగా ఉంది. ఈ ఫోన్లు అనేవి చాలా చిన్నగా కనిపిస్తాయి మనకి. మన పేరెంట్స్, మన పిల్లలే మనకి ప్రపంచం అవుతారు. ఓకేనా?